బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గెలుపు ఓటములు సహజమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జక్కంపూడి కుటుంబం ఎప్పుడూ అండగా నిలుస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వ పాలన తీరు ఏడాది పాటు నిశ్చితంగా పరిశీలించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ముందుకు సాగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. రాజానగరం మండలం దివాన్ చెరువు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ CGS మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా తీర్పు శిరోధార్యమన్నారు. పదవి ఉన్నప్పుడు విర్రవేగలేదని, దుర్వినియోగం చేయలేదని, ఓటమితో కుంగిపోయేది లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో జక్కంపూడి కుటుంబం మరింత మెరుగైన పాత్ర పోషిస్తుందన్నారు. జక్కంపూడి కుటుంబం ప్రజలతోనే ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. పార్టీ శ్రేణులు అధైర్యపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ CGC మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు నక్కా రాంబాబు, జడ్పీటీసీలు కర్రి నాగేశ్వరరావు, వాసంశెట్టి పెద్ద వెంకన్న, పుల్లి బుజ్జిబాబు, MPP గుర్రాల జోత్స్న, మండల పార్టీ అధ్యక్షుడు దోలం పెద్ద, కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే ఎప్పుడు కూడా పదవులు అనేవి వచ్చినప్పుడు విర్రవేగలేదు, ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా వాటిని ఉపయోగించి దుర్వినియోగం అనేది చేయలేదు. అదే మాదిరిగా కష్టాలు వచ్చినాయి కదా, ఓడిపోయాం కదా అని చెప్పి కృంగిపోయే పరిస్థితి కూడా ఏనాడు లేదు. ఎందుకోనంటే ఈ పదవులు అనేది మన స్వార్థం కోసము, మన ప్రయోజనాల కోసము కాదు అనేది ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు చెప్పగా వచ్చారు. కాబట్టి అధికారం శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు, కానీ దేవుడిచ్చిన అవకాశం, మన కార్యకర్తల కష్టంతో ప్రజలు మనకిచ్చేటటువంటి అవకాశం, ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చేసేటటువంటి పనులు మాత్రమే శాశ్వతం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు నా మనసుకి సంతృప్తిని కలిగించేటట్టుగానే మనము పనిచేసాము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటి దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. గెలుపు అనేటువంటిది ఏదో ఒక కారణంతోనో ఒక వ్యక్తితోనో వచ్చేది కాదు. అలాగే ఓటమి అనేటువంటిది కూడా ఆ మాదిరిగానే ఏదో ప్రభుత్వ తప్పిదాలు ఒకటే అని కాదు, లేకపోతే స్థానికంగా ఉన్న కారణాలనే కాదు, లేకపోతే అవతల వాళ్ళు ఇచ్చేటటువంటి హామీలనే కాదు, రకరకాల కారణాలు అనేటువంటివి ఉంటాయి. గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా యావత్ ప్రపంచ దేశాల్లోనే అరుదైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగానికి శ్రీకారం చుట్టారు. అటువంటి అంబేద్కర్ గారే భారతదేశంలో
ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి.